ఒక చిన్న సమస్య పరిష్కారమైందనుకుంటే, ఆ స్థానంలో మరో పెద్ద సమస్య వచ్చి పడినప్పుడు, "మక్కలు తినేటోడు పోయి బొక్కలు తినేటోడు వచ్చిండనే" సామెతను ఉదహరిస్తారు. అయితే ప్రస్తుత పరిస్థితులకు ఇది చక్కగా సరిపోతుంది కూడా. మొదటి వేవ్ తర్వాత కరోనా సమస్య తీరిపోయిందనుకున్న తరుణంలో సెకండ్ వేవ్ వ్యాపించింది. దీంతో మరణాలు కూడా అధికంగానే సంభవించాయి. 2 వేవ్‌లు తగ్గాయని సంబరపడేలోపే ఒమిక్రాన్ రూపంలో మూడో వేవ్ ముంచుకొచ్చింది. థర్డ్ వేవ్ గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు జానపదులు ఈ సామెతని వాడుతున్నారు. మొక్కజొన్న తినేవాడు పీడ విరగడైందని సంబురపడేలోపే వాడి స్థానంలో జనాన్ని పీక్కు తినేవాడొచ్చాడంట. ఈ సామెత దేశ రాజకీయాలకు వర్తిస్తుంది. వచ్చే కాలమంతా పోయే కాలమే. చూస్తున్నారు కదా ఇలా ఓ పళ్ళెంలో మొక్కజొన్న దట్లన్నీ వేసి అలా బాగా కలిపి అందులో మొక్కజొన్న పిండి, శనగపిండి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బాగా ఇలా ఉండలు కట్టి సలసలమంటూ కాగుతున్న నూనెలో ఎర్రగా వేపుకొని ఓ గిన్నెలో అలా సాస్‌తో తింటూ ఉంటే జబర్దస్త్ అనాల్సిందే.